సువిశేష పఠనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు అంద్రేను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్లి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జెబెదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి